ఒక టాపర్కి ఒక యావరేజ్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఇంటెలిజెన్స్ కాదు, తను తన టైంని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నాడో అది మెయిన్ పాయింట్. ఎందుకంటే కొందరికి మీరు అనుకోవచ్చు అన్న కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు కానీ టాలెంటెడ్ పర్సన్స్ని బీట్ చేయలేరని. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో తను మాత్రం విన్ అవుతాడు, కానీ కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో ఇంకా డిప్లొమా కంప్లీట్ అయిందో వాళ్ళకైతే ఒక 2 to 3 months అయితే గ్యాప్ ఉంటుంది కదా. సో ఈ 2 to 3 monthsలో మనల్ని మనం ఎలా స్కిల్అప్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది చెప్తుంటారు నీ ప్యాషన్ వైపు వెళ్ళు, నీ ఇంట్రెస్ట్ ఏ ఉన్నాయో తెలుసుకో, అటువైపు వెళ్ళని. కానీ ఇక్కడ ఏమైందంటే కొందరు స్టూడెంట్స్కి వాళ్ళకి తెలుసు నాకు థంబ్నెయిల్ డిజైనింగ్ అంటే ఇష్టం, వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టం అని అలాగా. కానీ కొందరు స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళు ట్రై చేస్తుంటారు, ట్రై చేసినా కూడా వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, కాలేజ్లో వచ్చేసరికి ఎంపీసీ నారాయణ చైతన్యలో అయితే జాయిన్ చేస్తారు. ఇక్కడ కూడా ఏంటి, మనకి స్టూడెంట్కి తెలియదు అసలు ఏది తీసుకోవాలి, ఏంటి ఎలా ఉంటుందో తెలియదు. ఇంకోటి వచ్చేసి అంటే ఇదే టైం, 2 months టైం వచ్చేసి ఇదే. ఇక్కడ ఏంటి, మనల్ని రీసెర్చ్ చేసుకోవచ్చు. అసలు మనకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది, అసలు మనం ఏది చేయగలం, దేనికి క్యాపబుల్, అవన్నీ మనమైతే తెలుసుకోవాలి మన బీటెక్లో అనేది. సరే, మనమైతే ఇప్పుడు అసలు ఈ హాలిడేస్లో ఎలా స్కిల్ అప్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ మనం అసలు ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనం ఇప్పుడు సిఎస్సి వైపు వెళ్తున్నాం అనుకోండి. అసలు సిఎస్సిలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రజెంట్ సినారియో ఏంటి, అందరూ ఏ అంటున్నారు అంటే చాలామందికి ఏంటి 11th 12th నారాయణ శ్రీ చైతన్యలో చదువుకుంటారు. అక్కడ ఫోన్స్ అనేవి ఎలా ఉండవు, మనకి అంతగా తెలిసి కూడా ఉండదు. మనం ఏంటి జేఈ ప్రిపరేషన్, జేఈ అడ్వాన్స్ అని అలా ఉంటాం. ఫస్ట్ వచ్చేసి అసలు తెలుసుకోండి ఏ అంటే ఏంటి, ఏ అనేది ఏ ఫీల్డ్స్లో ఉంది, అసలు ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది. చాలామంది ఏమంటున్నారంటే జాబ్స్ పోతాయి అంటున్నారు, అది అసలు రియలేనా? మీ నుంచి ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు కదా, మీరైతే తెలుసుకోండి అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఇప్పుడు ఒకవేళ సిఎస్సి స్టూడెంట్ అయితే మీరైతే ఫస్ట్ ఒక మంచి ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేయాలి. ఈ ల్యాప్టాప్ పర్చేసేటప్పుడు ఏంటి, ఫస్ట్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. మీరు ఇందాక చెప్పా కదా, మీరు ఒకవేళ కంటెంట్ క్రియేషన్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్ డిజైనింగ్ ఉంటే దానికి ఎలా మంచి పర్ఫార్మెన్స్ ఉండే ల్యాప్టాప్, మంచి ఫుల్ హెచ్డి స్క్రీన్ డిస్ప్లే ఉండేది చూసుకోవాలి. అలా చూసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనం అసలు ఈ 2-3 monthsలో ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక సిఎస్సి స్టూడెంట్ అయితే మీరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు, అంటే ఏ కాలేజు లేకపోతే ఏ బ్రాంచ్ అని చెప్పేసి. అలా మీరు ఒకవేళ సిఎస్సి బ్రాంచ్ అని అనుకున్నారు, తర్వాత ఏ కాలేజ్ కూడా ఫిక్స్ అయి ఉంటే మీరు మీ సీనియర్స్ ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళనైతే కనుక్కోండి. లేకపోతే ఎలానో ఒక ద్వారా తెలుసుకోండి అసలు అక్కడ ఏం టీచ్ చేస్తారు, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఇంకా అంటే ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్లో అసలు ఏం టీచ్ చేస్తారని తెలుసుకున్న తర్వాత మీరు దానికి తగ్గట్టుగా ఇప్పుడైతే నేర్చుకోండి. ఒకవేళ స్కిల్స్ దానికి పరంగా నేర్చుకోవాలనుకుంటే. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, కొన్ని కాలేజెస్లో ఏంటంటే సి స్టార్ట్ చేస్తారు, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కొన్ని కాలేజెస్లో ఏంటంటే పైథాన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సి అనేది ఫస్ట్ స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తారు, అది అనేది ఈజీగా ఉంటుంది. సింటాక్స్ అనేది అంటే ఇంగ్లీష్లా ఉంటుంది, మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పైథాన్ నేర్చుకున్నాం అనుకోండి, లాజిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు మనం, అందుకని పైథాన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీ కాలేజ్లో ఏం స్టార్ట్ చేస్తున్నారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాని పరంగా అయితే మీరు స్కిల్స్ అనేవి నేర్చుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా సిది ఈ ఛానల్ వెళ్ళి విజిట్ అవ్వండి, పైథాన్కి ఈ ఛానల్ వెళ్ళి విజిట్ అయి నేర్చుకోండి అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచింగ్ స్టైల్ అంటే ఇష్టం ఉంటుంది. మీకే తెలుసు అది ఎలానో కూడా. మీ కాలేజీలో కూడా కానీ స్కూల్లో కానీ చిన్నప్పుడు అనుకుంటారు కదా, నాకు ఈ సార్ ఫేవరెట్ లేకపోతే ఈ మేడం ఫేవరెట్ అని టీచింగ్లో. అందుకని చాలా మంది అయితే యూట్యూబ్లో మీకు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మీరైతే సెర్చ్ చేయండి, దాంట్లో అయితే చాలా వస్తాయి. ఈ టైంలో మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అప్పుడు మీకు కొన్ని ఛానల్స్ అనేవి మీకు నచ్చుతాయి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే ఇప్పుడే మీరు ఫిగర్ అవుట్ చేస్తున్నారు ఏ ఛానల్స్ అనేవి మీకు సెట్ అవుతున్నాయని చెప్పేసి. సో మీరైతే ఇది టైం వేస్ట్ అని అలా అనుకోవద్దు. ఒకవేళ కానీ మీరు ఫిగర్ అవుట్ చేయలేకపోతే నేనైతే నా సైడ్ నుంచి నా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏంటంటే మీరు మినిమం ఇవైతే నేర్చుకొని ఉండాలి. ఏంటి, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్, నెక్స్ట్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్.
ఇది వచ్చేసి మినిమం అయితే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి దానికి సంబంధించి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ మీరు ఫ్యూచర్లో జాయిన్ అయిపోయే కాలేజీలో అయితే మీకు ఏం జరుగుతుందో తెలియకపోతే, అంటే ఏ లాంగ్వేజెస్ అవి, నేను నా సైడ్ నుంచి ఏం సజెస్ట్ చేస్తా అంటే పైథాన్ సజెస్ట్ చేస్తా. ఎందుకంటే పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది. సింటాక్స్ వచ్చేసి అది వచ్చేసి లైక్ ఇంగ్లీష్ లాగా కొంచెం అర్థమైపోతూ ఉంటుంది మనకి. అందుకని నేను పైథాన్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మనం లాజిక్ పైన అయితే ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ అయితే HTML CSS అసలు లైక్ బేసిక్స్ నుంచి నేర్చుకోండి. అంటే HTML ఫుల్ ఫామ్ ఏంటి, CSS ఫుల్ ఫామ్ ఏంటి, అసలు ఏం HTMLలో అంటే ఏం చేస్తాం, CSSతో ఏం చేస్తాం వెబ్సైట్స్కి, లైక్ క్లారిటీగా కొంచెం నేర్చుకున్నా క్లియర్గా అయితే నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దాకైతే మనం అకాడమిక్స్ గురించి స్కిల్స్ ఎలా స్కిల్ అప్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. స్కిల్స్ అంటే ఓన్లీ అకాడమిక్స్ వైపే ఉండదు కదా. అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ తీసుకున్నాం అనుకోండి, వీడియో ఎడిటింగ్ కానీ, థంబ్నైల్ డిజైనింగ్ కానీ, ఇది కూడా వచ్చేసి ఒక స్కిల్. ఇది కూడా చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు. సో మీరు అనేది ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో అయితే వీడియో ఎడిటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ అయితే చెప్తుంటారు. సో మీరు అదైతే లైక్ ఆ ఛానల్స్ని విజిట్ చేయొచ్చు. ఇంకోటి నా సైడ్ నుంచి మీరు కానీ ఏ ప్లాట్ఫామ్ బాగుంటుంది బ్రో వీడియో ఎడిటింగ్ అంటే DaVinci Resolve అయితే బాగుంటుంది. ఎందుకంటే అది ఫ్రీ అప్ టు సమ్ అయితే మనకి ఫ్రీ ఉంటుంది. అదే అడోబ్ అనుకోండి, మనకైతే స్టార్టింగ్ నుంచి మనీ అయితే పే చేయాలి అసలు ఏ టూల్ వాడుకోవాలనుకున్నా. సో నేను అందుకని DaVinci Resolve అయితే చెప్తున్నా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే కంటెంట్ క్రియేషన్. సపోజ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఇలా అనుకుంటే, నేను స్టార్టింగ్ వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు ఫస్ట్ అసలు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దేనిపైన స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే కంటెంట్ ఉంటుంది కదా, ఏ కంటెంట్ పైన స్టార్ట్ చేయాలనుకున్నారో డిసైడ్ అవ్వాలి. ఒకవేళ మీరు డిసైడ్ అవ్వలేకపోయినా ఏం కాదు, ఎందుకంటే మీ కాలేజీకి వెళ్ళినప్పుడు మీకు అనేవి కొన్ని థాట్స్ వస్తే అప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఈలోపు ఇంకా మేము డిసైడ్ కాలేదు, లేకపోతే ఒకవేళ డిసైడ్ అయ్యాం, మీరైతే ఏం చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్ ఆల్గరిథంని అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. నేను తర్వాత అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. నేను కొన్ని పర్సనల్గా ఫేస్ చేశా, ఇలా చేయడం వల్ల వీడియో అనేది కొంచెం బూస్టప్ అయిందని. మీరు నా ఛానల్లో కూడా చూసుకోవచ్చు. కొన్ని వీడియోస్ అయితే తక్కువ వ్యూస్ ఉంటాయి, కొన్ని వీడియోస్ కంపేర్ టు దానికైతే ఎక్కువ వ్యూస్ ఉంటాయి. నేనైతే క్లియర్గా చెప్తాను అసలు ఎలా చేశానని కూడా. ఇప్పుడు మనకి వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, థంబ్నైల్ డిజైనింగ్ చేయాలన్నా, పైథాన్ అవి ప్రాక్టీస్ చేయాలన్నా మనకైతే ఒక ల్యాప్టాప్ అవసరం. సో నేను మన ఛానల్లో అయితే బెస్ట్ ల్యాప్టాప్స్ 2025 అని అయితే నేను ఒక వీడియో చేశాను. అది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. నేనైతే దానికి కొన్ని అవర్స్ పెట్టి అయితే కొన్ని వీడియోస్ని రిఫర్ చేసి మొత్తం నాకు బాగా అనిపించినవి బడ్జెట్లో అయితే నేను ఆ వీడియో చేశాను. సో లైక్ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది మీకు. ఇప్పుడు అసలు మెయిన్ పార్ట్ వచ్చేసి ఏఐ. మీరైతే అసలు ఏఐ గురించి అయితే తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ ఏఐ అంటే ఏంటి, ఏఐ రాకముందు ఎలా ఉంది, ఏఐ వచ్చాక సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు అప్పుడు వర్క్స్ ఎలా చేసేవారు, ఏఐ వచ్చాక వర్క్స్ ఎలా చేస్తున్నాం, ఎంత టైం అనేది సేవ్ చేస్తుంది, ఇవన్నీ అయితే మనం తెలుసుకోవాలి. బ్రీఫ్గా తెలుసుకోవాలి ఫస్ట్. అసలు మనకి స్టార్టింగే కదా, ఎందుకంటే ఇప్పుడు మనలో వీడియో చూసే వాళ్ళు కూడా చాలా మందికి తెలిసి ఉండదు. ఎందుకంటే మనం అనేది జేఈ కానీ ఎంసెట్ కానీ వీటికైతే ప్రిపేర్ అయి ఉంటాం. మన హాస్టల్స్లో కూడా ఫోన్స్ ఎలా ఉండో మనం అంత ఫోకస్ చేయాలి దానిపైన. సో ఇప్పుడు వచ్చేసి మనం వర్క్ చేయాల్సింది కానీ వర్క్ చేయబోయేది కానీ ఏఐతోనే. సో ఇప్పుడైతే మనము క్లారిటీగా అసలు తెలుసుకోవాలి. నేను ముందే చెప్పా కదా అసలు ఏఐ అంటే ఏంటి అదని. అసలు మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏఐ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. ఏఐ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్నే కాదు, చాలా ఫీల్డ్స్లో అయితే ఇంపాక్ట్ చేస్తుంది. నేను దీనిపైన అయితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తా. అసలు ఏఐ రాకముందు ఎలా ఉంది, ఏఐ వచ్చాక ఎలా ఉంది, ఏఐ అనేది ఏఐ ఫీల్డ్స్లో ఎలా ఇంపాక్ట్ చేసింది, అవన్నీ అయితే క్లియర్గా ఆ టూల్స్తో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఇప్పుడైతే మీరు కనీసం లైక్ ChatGPT ఇంకా జెమినై, కోపైలట్ ఇవన్నీ లైక్ ట్రై చేయండి. అసలు ఎలా ఫస్ట్ ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయినా అప్పుడు వరకు మీరు రిఫర్ చేయొచ్చు అసలు ఎలా ఈ వర్క్ చేసేది ఏందని. మన కమ్యూనిటీలో కూడా నేను ఒకటైతే పోస్ట్ చేశాను, మ్యానస్ ఏఐ ఏజెంట్ అని చెప్పేసి. దాని గురించి కూడా నేను క్లియర్గా వీడియో చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అప్పటి వరకు అయితే దాని ఇన్విటేషన్ అనేది ఒకటి ఉంది, అది వచ్చేసి అప్ టు సమ్ లిమిట్ వరకే. మీరు ఒకవేళ ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే అదైతే డౌన్లోడ్ చేసుకోండి, లైక్ చాలా యూస్ఫుల్ ఉంటుంది దానివల్ల. ఇంకా మనం వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి SIPs
తర్వాత స్టాక్స్ అని చెప్పి వీటి గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే తనకు వచ్చే పాకెట్ మనీలో నుంచి కొంత మనీ అనేది సేవ్ చేసుకుందాం అనుకుంటారు. ఆ మనీ వచ్చేసి మనం కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ వాటిలో కొంచెం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫ్యూచర్లో అనేది ఒక బిగ్ అమౌంట్ అయితే వస్తుంది. ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. దానిపైన కూడా చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. బ్రో ఇప్పుడు దాకా ఇన్ని చెప్పావు కదా, మేము ఎన్నెన్ని చేయాలి 2 to 3 monthsలో? మేము ఎంజాయ్ చేయక్కర్లేదా? మేము ఇప్పుడు దాకా జేఈ మెయిన్స్ అని, జేఈ అడ్వాన్స్ అని, ఎంసెట్ అని ప్రిపేర్ అయ్యాం. కనీసం మాకు 2 months దొరికింది అనుకోవచ్చు. కానీ మనం అనేది ఒక 2 to 3 hours కానీ టైం స్పెండ్ చేసినా సరిపోద్ది. ఇంకోటి మీకు క్లారిటీ ఇస్తా చూడండి. మన స్టార్టింగ్ నుంచి చెప్పింది వీడియోలో, ఫస్ట్ వచ్చేసి మీరు డిసైడ్ అవ్వాలి మనకి ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. అది డిసైడ్ అవ్వాలంటే ఆల్రెడీ కొందరు చెప్పా కదా, మీకు కంటెంట్ క్రియేషన్ వైపు కానీ, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ మీకు తెలిసి ఉంటుంది. ఇంకా అదే కాదు, లైక్ డాన్సింగ్ అని, సింగింగ్ అని, అలా కూడా ఇంకొందరు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు, నేను అసలు దేనికి క్యాపబుల్ ఏంటి అని చెప్పేసి. మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి, అన్నీ ట్రై చేయండి. లైక్ రోజుకి ఒకటి పెట్టుకోండి. ఒకరోజు వీడియో ఎడిటింగ్ చూడండి, ఒకరోజు థంబ్నెయిల్ డిజైనింగ్ ట్రై చేయండి, తర్వాత ప్రోగ్రామింగ్ అకాడమిక్స్ ఉంటుంది కదా, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, సి, పైథాన్ అన్నీ లైక్ ట్రై చేయండి. ఫైనల్గా అయితే మీరు ఈ హాలిడేస్ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. మీరు మిమ్మల్ని ఎలా స్కిల్అప్ చేసుకోవాలి, మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోవాలి, వాటికైతే టైం అయితే ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు తర్వాత బీటెక్ వెళ్ళాక కూడా మీ టైం అయితే వేస్ట్ అవ్వదు. ఇప్పుడే మనం క్లారిటీతో కానీ ఉంటే